ఇప్పుడైతే సూపర్ ఈ ఫ్లో లోనే వెళ్ళిపోవాలి. అయిపోయింది, కెరీర్ తప్పింది ఇక. అది స్టార్టింగ్ లో మంచిగా వచ్చింది. అది స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్. अस्सलाम वालेकुम, नमस्ते एवरीवन. सो ड्रॉप बॉल నుంచి डायरेक्ट स्टार्ट చేస్తున్నాం. वार्म अप अच्छे से कर लेके अच्छे से स्ट्रेच कर लेंगे बॉडी को, क्योंकि भाई ड्रिल्स में हालत ख़राब होती नेट से भी ज़्यादा. ड्रिल्स లో చాలా స్ట్రెచ్ చేయాలి కాల్ని. సో చలో చేయంगे जल्दी से जल्दी. సావే ఆ రోజు వచ్చి నెత్తి కుట్టుకుని నా పనులు ఇచ్చిపోతాయి. కేసా చూడు. क्या होता क्या है ये రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపో. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, బ్యాక్ ఫుట్ కాదు, ఓవర్ ఆర్మ్ డ్రిల్ అయితే చేస్తున్నాం. చలో మంచిగా ఫోకస్గా బాల్ చూద్దాం. ఫోకస్గా బాల్ చూసి అకార్డింగ్ టు ద బాల్ ఆడదాం మంచిగా. చలో అరే ఏదో రెడీగా లేదనుకున్నా. కమాన్ యార్. ఏమో ఈ షాట్ సో గాయ్స్, జస్ట్ ఓవర్ ఆర్మ్ డ్రిల్స్ అయిపోయింది ఇప్పుడే. ఇప్పుడు జస్ట్ వర్టికల్ ఫ్రంట్ ఫుట్ షాట్స్ అయిపోయినాయి, అండర్ ఆర్మ్ అయిపోయింది, టాప్ బాల్ అయిపోయింది, ఓవర్ ఆర్మ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఫుట్ పంచ్, बैक फुट वर्टिकल शॉट्स आ रहे हैं मेरे को. तो अच्छा आ रहा है, बेहतर है. अभी थोड़ा पैर आ रहा है, कर रहा है. चलो अभी बैक फुट नहीं करते. చెప్తున్నా కదా, నా లైఫ్లో ఫస్ట్ బెస్ట్ సెషన్ ఇది. ఇంత మంచిగా అయితే ఎప్పుడు ఆడలేదు నిజంగా. ఎప్పుడైనా చూసినావా? ఎప్పుడైనా ఆడినా ఇట్లానా? మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆడొచ్చు కానీ ఇక్కడ చూపిరా. చెప్పు చెప్పు.
ఎప్పుడో మధ్యలో మధ్యలో ఆడినా కాబట్టి అంత ఆడలే. ఇప్పుడైతే సూపర్. ఎందుకో ఏమో జర్రా మైండ్ సెట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బ్యాటింగ్. సో ఈ ఈ ఫ్లోలోనే వెళ్ళిపోవాలి ఇక. బ్యాటింగ్ మంచిగా వదలకుండా డైలీ సమత్తో వచ్చి కొంచెం కోచింగ్. సూపర్లో చాటింగ్ అయిపోయింది. ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. అనుకున్న ఎనర్జీ లేనప్పుడు చాలా డేంజర్. దీనిపైన ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా అయిందా అయిపోయింది. రొటేట్ అయిపోయింది ఆటోమేటిక్. అందుకే పవర్ లేకపోతే అట్లా అయిపోతుంది. నాకు కూడా ఇప్పుడు నాకు అట్లనే. అగో ఇదేంది నా బయట 30,000 పోతాయి. అరే ఇంకేట కదా అట్టే నీకు రాదా బ్యాక్ నువ్వు ఆడవు ముద్దా స్ట్రేట్ కొడతా. నీకు రాదా కొడతారా? ఏమైందిరా? నాకేమైంది? నేను వేస్తున్నావు నేను అయిపోయిందా? నువ్వే రావాలి. నేను అన్ని ప్యాక్ చేస్తా. అయిపోయింది కెరీర్ చెప్తున్నా. అయిపోయింది కెరీర్ తప్పిందిగా. ఒక పేషెన్స్ లేదు. ఆడమన్నది ఆడాడు. ఇంకా ఇది అవసరం లేదు అంటాడు. అయిపోయింది కెరీర్ పోయింది. దిగేసింది పోతాడు. అయిపోయింది సర్వీస్ అయిపోయింది. కెరీర్ అయిపోయింది. చెక్ చేస్తారు. గుద్ద చెక్కేయాలి ఇక. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అరే నువ్వు ఏం వేసి మాట్లాడతారా? ఏం వేసావంట సుడిగాడు మామా? మంచి సో ఇప్పుడే అంతా ప్రాక్టీస్ అయిపోయింది. జస్ట్ ఈరోజు మొత్తం వర్టికల్ షాట్ మీద ఫోకస్ చేసినాం. స్పెషల్లీ ఆన్ ఫ్రంట్ ఫుట్. మెయిన్లీ ఆన్ ఫ్రంట్ ఫుట్. బికాస్ ఫ్రంట్ ఫుట్ అసలు రాలేదు చాలా మ్యాచ్ నుంచి. ఇంకా రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. ఇంకా చాలా దూరం ఆడినాము. మీన్స్ ఇంపాక్ట్ చాలా అర్లీ అవుతుంది కాబట్టి చాలా ఫోకస్ అదే చేసినాం. అదైతే సూపర్ సెషన్. ఫోకస్ తిన్నా చేసిన. ఫోకస్ రిస్ట్ ఫ్రంట్ ఫుట్ లో అయితే రిస్ట్ చేసిన. బ్యాక్ ఫుట్ లో ఇంకా అది క్లోజ్ గా ఆడడానికి ట్రై చేసిన. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ఓకే, సో సెషన్ అయితే బాగానే పోయింది. మరి अच्छा ही गया सेशन. तो फिर अभी पैक कर लेके निकलेंगे. సో ఇప్పుడైతే ప్యాక్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయి ఈవినింగ్ జిమ్ వెళ్ళాలి. సో చలో దేంగే. So ఈ రోజు vlog ఇంతే. So we did the practice session and we did the gym session also. సో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్. సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేరు. సో కలుద్దాం ఇంకా బ్లాగ్లో. బాయ్.